అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో మహేందర్ రెడ్డి గారి అండ లేకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ రాబోయే ఎన్నికల్లో కానీ ప్రస్తుతం కానీ అక్కడ మనుగడ సాధించగలడా? వైసీపీలో మహేందర్ రెడ్డిని పక్కన పెట్టడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం స్టేట్ కమిటీయే పక్కన పెట్టిందా? లోకల్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ మహేందర్ రెడ్డికి మరి వారిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతుందా? కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీలో లొక్కలొక్కలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయనే క్యాడర్ అయితే మనోవేదనకు గురవుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. 2024 ముందు వరకు కూడా మానుగుంట మహేందర్ రెడ్డిని కందుకూరు ప్రజలు ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. ఆయన్ను 2024 ఎన్నికల టయానికి ఆయనకు క్యాస్ట్ అంటే వైసీపీలో కొంత కుల సామాజిక దానికి సంబంధించి అంటే సామాజికంగా కూడా ఒక్కొక్క కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఆ కోణంలో ఇద్దరికి యాదవులకు టికెట్లు ఇవ్వాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ లీడరు, ఒక మంచి మాస్ లీడరు, మాజీ మంత్రిగా చేసి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డికి చెక్కు పెట్టడం జరిగింది. సో ఆయనకు బొజ్జగించే పనిలో భాగంగా ఏదో గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, రాజ్యసభ ఇస్తా ఉన్నారు, గవర్నమెంట్ రాలేదు. సో మహేందర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా కూడా ఒక మాట మాట్లాడకుండా సరే అధిష్టానం చెప్పినటువంటి మాటలకు తలొగ్గి ఆయన తప్పుకున్నారు. బుర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ కేటాయించారు. ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ 2024 ముందు కూడా కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో అప్పటి నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లాస్ట్ కొన్ని నెలల ముందు మాత్రమే కందుకూరు ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ యాదవ్ రావటం జరిగింది. వచ్చిన తర్వాత మహేందర్ రెడ్డి తోటి బుర్రా మధుసూదన్ యాదవ్ అప్పుడు ఎమ్మెల్యేగా మహేందర్ రెడ్డి ఉన్నారు, వైసీపీ ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు. వారు ఇరువురు కలిసి కూడా కొంత ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా కొన్ని వర్గాలను మోటివేట్ చేశారు. అయితే బుర్రా మధుసూదన్ యాదవ్ కు మరి ఓటమి ఆయన్ని వెంటాడింది. సో ఓడిపోయిన తర్వాత బుర్రా వరకు బాహటంగానే మహేందర్ రెడ్డి వరకు సపోర్ట్ చేయలేదు అని బాహటంగానే చెప్పింది. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారి సొంత ఊర్లోనే వైసీపీకి మెజార్టీ రాలేదు, తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఈ ఒక్క ఉదాహరణతోటే బుర్రా వర్గం మహేందర్ రెడ్డి వర్గం బూచిగా కూడా 2024 ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో ఆయన ఆ ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేయలేదు, తన వర్గాన్ని మొత్తం కూటమి వైపు తిప్పారు, కూటమికి అనుకూలంగా కూడా వారు పనిచేశారని బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం స్ట్రాంగ్ గా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అంతకుముందు 2024 ముందు కూడా ఎన్నికలకు ముందు వేమిరెడ్డి గారు మరి కందుకూరులోనే మహేందర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కూడా చర్చలు జరపటం, దీనికి బలపరుస్తూ కూడా కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట మహేందర్ రెడ్డి అప్పట్లో వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు టికెట్ నిరాకరించడం, ఆయన కొంత డైనమాలో ఉన్నప్పుడు వేమిరెడ్డి కలిసినటువంటి ఉదాహరణలు కూడా చెప్తూ మరి బుర్రా మధుసూదన్ వర్గం అయితే మహేందర్ రెడ్డిని 2024 ఎన్నికల్లో తాముకు సపోర్ట్ చేయలేదని ఈ రోజు వరకు కూడా ఆయన మీద ఆక్షేపణలు పెడుతున్నటువంటి అంశం. సో 2024 ఎన్నికలు అయిపోయినాయి, ఓటమి చవి చూశారు, వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అప్పటి నుంచి అడపాదడపా బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరులో వైసీపీకి అండగా ఉంటా ఉన్నారు, కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మరి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేని టార్గెట్ చేసి కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే మీద కూడా వారు మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి కార్యకర్తలు కూడా కొంత ఎమోషనల్ గా ఎమ్మెల్యే మీద విమర్శలు కూడా చేయటం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వారి ఇరువురు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. సో ఇది బాహటంగానే తెలిసినటువంటి అంశం. సో వ్యాపారాల రీత్యా వారికి కందుకూరుతో పాటు వ్యాపారాల రీత్యా బుర్రా బెంగళూరు, ఇంటూరు నాగేశ్వరరావు గారు హైదరాబాదు, ఇతర ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. సో కందుకూరులో మొన్న జరిగినటువంటి గుడ్లూరులో జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించి అక్కడ డాక్టర్ గారి స్థలంలో కొంత ఆ మైనింగ్ కి సంబంధించి మట్టి తోలుతున్నారని బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ కూడా భారీగా విమర్శలు చేయటం జరిగింది. స్పందించినటువంటి ఎమ్మెల్యే నిన్న మరి దానికి కౌంటర్ గా కూడా మాట్లాడటం జరిగింది. అమావాస్యకో పౌర్ణానికో కందుకూరు వచ్చి ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు లేనిపోని ఆశలు రేకెత్తించి మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే స్ట్రైట్ గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేకి కౌంటర్ ఇవ్వడానికి బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరులో స్థానికంగా లేడు. సో ఆయన వ్యాపారాల రీత్యా వెళ్ళినటువంటి సందర్భాలు మన సంస్థాగత నిర్మాణం వైసీపీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం గ్రామాల్లో వైసీపీ పార్టీ ఎలా ఉంది, కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో గుడ్లూరు మండలం గానీ లింగ సముద్రం గానీ ఒలేటివారిపాలెం గానీ కందుకూరు గానీ ఈ మండలాల్లో వైసీపీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, గ్రామ కమిటీలు పూర్తయ్యాయా,
ఆయా మండలాల్లో గ్రామ కమిటీలు పూర్తి కాకపోతే ఏ గ్రామాల్లో మళ్ళీ గ్రామ కమిటీలను పూర్తి చేసుకుని మండల నియోజకవర్గ కమిటీలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత లోకల్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జి మీద ఉంది. సో ఇప్పుడు కొంత అక్కడ కాకరేపే అంశం ఏంటంటే కొన్ని గ్రామాల్లో మైదర్రెడ్డి వరకు ఉంది, అదేవిధంగా వైసీపీ వరకు ఉంది. బుర్రా అక్కడ గ్రామాల్లో అక్కడ కమిటీలు వేసేటప్పుడు మైదర్రెడ్డిని కలుపుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాత కొత్త కలిస్తేనే కొంత రాజకీయంగా కూడా పార్టీ సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కంప్లీట్ గా కూడా బుర్రా వర్గంగా మరి 2024 తర్వాత నుంచి కూడా వైసీపీలో ఆయన తనకంటూ ఒక స్ట్రాటజీ సంపాదించుకోవాలా, అదేవిధంగా మైదర్రెడ్డి పేరును కందుకూరు వైసీపీ మర్చిపోయేలాగా కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. మరోవైపు మైదర్రెడ్డి కొత్త స్ట్రాటజీతో పార్టీ కార్యాలయంలో మరి ఈ అడపదడప పార్టీ కార్యాలయానికి వస్తూ లోకల్ గా ఉన్నటువంటి వైసీపీలో పనిచేసినటువంటి కొంతమంది తోటి మైదర్రెడ్డికి సపరేట్ వర్గం కందుకూరు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే వారి తండ్రి దగ్గర నుంచి వారు కానీ కందుకూరు నియోజకవర్గంలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వారు మానుగుంట ఆదినారాయణ రెడ్డి గాని మైదర్రెడ్డి గారు కానీ. మైదర్రెడ్డి గారు అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది కందుకూరు నియోజకవర్గంలో. ఆయన ఒకసారి మంత్రిగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ లో పనిచేయడం జరిగింది, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అప్పట్లోనే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. మనకు ఒంగోలు మున్సిపాలిటీ కానీ చేమకుర్తి ఇవన్నీ కూడా అప్గ్రేడేషన్ చేశారు. మనకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అయింది కూడా మానుకుంట మైదర్రెడ్డి గారి టైంలో అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పొలిటీషియన్ గా సీనియర్ లీడరు తలపండిన నేత అయినటువంటి మైదర్రెడ్డి ముందు మరి బుర్రా మధుసూదన్ యాదవ్ కుప్పిగంతులు వేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్న సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఎక్కడో మరి నెల్లూరు ఇన్ఛార్జిని తీసుకొచ్చి మరి ఆ సమావేశం నిర్వహించే బదులు లోకల్ గా ఉన్నటువంటి మానుకుంట మైదర్రెడ్డికి సమాచారం కనుక అందిస్తే రాకపోని అది రాజకీయంగా కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ కు కందుకూరు నియోజకవర్గంలో కొంత ప్లస్ అవుతుందని కేడర్ అయితే దీని మీద జోరుగా చర్చిస్తా ఉంది. రాబోయే రోజుల్లో వారి ఇరువురు కలిస్తేనే కందుకూరు నియోజకవర్గంలో మరి వైసీపీకి ప్లస్ అవుతుంది. రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా మళ్ళీ వైసీపీ పుంజుకోవాలన్నా, ఎందుకంటే 2019లో 2024లో 2 సార్లు కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడింది. 2024కు వచ్చేసరికి ఎందుకు ఓటమి చవి చూసింది? 2019లో పోతుల రామారావు ఫ్రెష్ క్యాండిడేట్, 2024లో మైదర్రెడ్డి ఫస్ట్ టైం వైసీపీ తరఫున అక్కడ 2019లో పోటీ చేయడం జరిగింది. 2024కు వచ్చేసరికి ఆయన కూడా మరి కనిగిరికి నుంచి కందుకూరు వచ్చి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఫస్ట్ టైం ఆయన బరిలో దిగారు. అయినప్పటికీ ఆయన ఓటమి చవి చూశారు. సో ఈ పరిస్థితులన్నీ బేరీజ్ వేసుకుని బుర్రా మధుసూదన్ యాదవ్ రాబోయే రోజుల్లో మైదర్రెడ్డితో కోఆర్డినేట్ చేసుకుంటేనే కందుకూరు నియోజకవర్గంలో వైసీపీకి మంచి రోజులు వస్తాయని, లేకపోతే వైసీపీకి రాబోయే రోజుల్లో గడ్డు కాలమేనని కొంత కేడర్ అయితే చెప్తా ఉంది. అటు మైదర్రెడ్డి వర్గాన్ని కనుక కలుపుకొని బుర్రా మధుసూదన్ యాదవ్ కొన్ని కార్యక్రమాల్లో వైసీపీకి పెద్ద దిక్కుగా మైదర్రెడ్డిని చూపిస్తూ తన స్ట్రాటజీ మారిస్తే కందుకూరు నియోజకవర్గంలో వైసీపీకి గెలుపు అనేది నల్లేరు మీద నడకలాంటిదని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే విభజించు పాలించలాగా కూడా అపోజిషన్ లో ఉన్నటువంటి వారు మరి బుర్రాపై టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం, అదేవిధంగా లోపల ఉన్నటువంటి కొంత క్యాడరు అటు మైదర్రెడ్డి వైపు ఉంటున్నారు, ఇటు బుర్రా మధుసూదన్ వైపు ఉంటున్నారు. అది సరే కందుకూరు రాజకీయాల్లో కలవరం మొదలు పెడతా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా కందుకూరులో మళ్ళీ వైసీపీ బలపడాలంటే వారిద్దరూ మరి మైదర్రెడ్డి బుర్రా మధుసూదన్ యాదవ్ కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటే రాబోయే రోజుల్లో కందుకూరుకు ప్లస్ అవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.